హాయ్ అందరికీ. మీకు 5 నిమిషాల్లో ప్రతిరోజు ఒక మోడల్ నేర్పిస్తాను మాట ఇచ్చాను. ఆ విధంగానే ఈ సమ్ అనేది తీసుకొచ్చాను. ఈ సమ్ అనేది తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఈ సమ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ అనేది కొత్తగా పెట్టాం కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ అనేది గ్రో అవుతుంటుంది. మన ఛానల్ గ్రో అయ్యే కొద్దీ నేను ఇంకా మీకు మోర్ కంటెంట్ అనేది తీసుకురావడానికి అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో మన ఛానల్ గ్రో అయితే డైలీ 1 hour ఒక కాన్సెప్ట్ అనేది చేస్తూ ఉంటాం, లేదంటే ఒక కంప్లీట్ కాన్సెప్ట్ని ఒక లైవ్ సెషన్లో చెప్తూ ఉంటాను మీకు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తారని, అలానే వీడియో లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. లెట్స్ కమ్ టు దిస్ టాపిక్. ఇప్పుడు మనం ఈ సమ్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్. ప్రాఫిట్ అండ్ లాస్లో మెయిన్గా ఉండే థింగ్స్ ఏంటి? సిపి, ఎస్పి, ఎంపి అండ్ అనదర్ వన్ డిస్కౌంట్. ఓకేనా? సిపి అంటే కాస్ట్ ప్రైస్, అంటే షాప్ కీపరు ఎంత ఆర్టికల్ని ఎంత ప్రైస్కి అయితే కొన్నాడో అది. అంటే షాప్ కీపర్ మనకు అమ్మాలంటే ముందర కొనుక్కోవాలి కదా, ఆడు ఎంతకైతే కొనుక్కున్నాడో అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటంటే కస్టమర్కి ఎంతకైతే అమ్మాడో అది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే ఆ ఆర్టికల్ మీద ఎంతైతే ఉంది, ఆ ఆర్టికల్ మీద ఒక లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్ మీద ఉన్న ప్రైస్ ఎంతైతే ఉందో అది మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ అంటే మనకి ఎంత తగ్గించాడు అనేది, ఆ మార్కెట్ ప్రైస్ మీద మనకి ఎంత తగ్గించాడు అనేది. ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ తీసుకున్నాం. నేను ఒక బైక్ కొనుక్కుందాం అనుకున్నాను. ఆ బైక్ 1 lakh ఉందని చెప్పారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ 1 lakhలో నాకు షోరూమ్ అతను తెలుసు కాబట్టి మార్కెట్ ప్రైస్ అనేది 1 lakh దాని మీద ఉన్నది. నాకు షోరూమ్ అతను తెలుసు కాబట్టి 10,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఆ బైక్ అనేది నాకు 90,000కి ఇచ్చాడు. అంటే ఇక్కడికి వచ్చేసరికి 90,000 అనేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. అంటే ఆ ఆర్టికల్ కస్టమర్ అని నాకు ఎంతకు అమ్మాడు అది సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ అనేది ఏమవుతుంది? ఎంత తగ్గించాడు అనేది. ఓకేనా? అంటే 10,000 రూపీస్ అనేది డిస్కౌంట్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ అనేది ఏమవుతుంది? ఆ ఆర్టికల్ మీద ఎంతైతే అమౌంట్ అనేది మార్క్ చేస్తుంది, అంటే 1,00,000 రూపాయలు మార్క్ చేస్తుంది, అది మార్కెట్ ప్రైస్ అవుతుంది. అంటే మనకి దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంటే కదా. అంటే నేను కొన్నదంతా 90,000 కొన్నాను. 90,000 అనేది ఏంటి? 1,00,000 రూపాయల నుంచి 10,000 తీసేదిగా వచ్చింది. అంటే 1,00,000 రూపాయల ఆర్టికల్ అమౌంట్ ఆ బైక్ ప్రైస్ నుంచి నాకు ఇచ్చిన డిస్కౌంట్ 10,000 రూపీస్ తీసాను కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 90,000 అనేది వచ్చింది. ఓకేనా? ఈ ఫార్ములా అనేది మెయిన్ సమ్ చేయడానికి. ఇక్కడ మనం చూసినట్లయితే సిపి, ఎస్పి, ఎంపి ఆ 3 వేసుకోండి. ఇక్కడ మనకి ఏం చెప్తున్నా చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎంత అంట? మార్కెట్ ప్రైస్ 64% అంట. అంటే మార్కెట్ ప్రైస్ అనేది నేను 100x తీసుకుంటే ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత అవుతుంది? 64x. అంతే కదా, 64% అంటే. తర్వాత ఏం చెప్పాడు? 12% డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాయి. 12% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది? అంటే 88x. 88x అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతుంది. ఓకేనా? ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి? ఎస్పి మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. ఇక్కడ ఎస్పి అనేది ఎంత? 88x మైనస్ 64x బై 64x ఇంటూ 100. 24x బై 64x ఇంటూ 100. ఇక్కడ చూసినట్లయితే ఏ టేబుల్ 3 0 8 0 అంటే 3/8 ఇంటూ 100 ఈక్వల్ టు 37.5%. ప్రాఫిట్ పర్సంటేజ్ మనకి ఎంత వచ్చింది? 37.5% అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక మోడల్. ఇలాంటి మోడల్స్ అనేవి చాలా ఉంటాయి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే డైలీ ఇలాంటి ఒక కొత్త మోడల్ నేను నేర్చుకోవచ్చు. అవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.